अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं शेख रहमत अली। आप देख रहे हैं क्राइम टुडे न्यूज़। नाज़रीन, एक सॉफ्टवेयर इंजीनियर नवीन नामी ने बच्चापल्ली पुलिस स्टेशन में एक शिकायत की कि एक पुजारी पूजा के नाम पर लाखों रुपए ऐंठता है और लोगों को धोखा देता है। जो काम की बात करता है वो काम तो नहीं होता है, लेकिन पूजा के इतने रुपये लेता है और इस तरह से शिकायत की गई थी। और उसी दौरान ये पुजारी, जिसका नाम सी रामाराव है, ये यूएस गया था और यूएस में भी इसी तरह के कामों का अंजाम दिया था और वहाँ पर भी शायद शिकायतें हो रही थी। और इसके बाद से उसको पता चल गया कि यूएस पुलिस कभी भी गिरफ्तार कर सकती है। वहाँ से वो सीधा हैदराबाद आया। शमशाबाद एयरपोर्ट पे जब तक शमशाबाद एयरपोर्ट पे आया तो पुलिस उसके इंतज़ार कर रही थी। जैसे वो बाहर निकला, पुलिस उसको गिरफ्तार कर ली और पुलिस स्टेशन लेकर आई। इसको अदालती तहवील में दे दिया है। पूजा के नाम पर ऐसे बहुत सारे लोग हैं जो इस तरह से धोखा देते हैं और लाखों रुपए ऐंठते हैं और इस तरह से मासूम लोगों को चीटिंग करते हैं। बहरहाल चीटिंग केस बुक करके इसको अदालती तहवील में दे दिया है। इंस्पेक्टर ने मीडिया से बात करते हुए सारे तफसीलात बताई। देखते हैं इसको। ये పోయింది వాట్సాప్ తీసినారు ఏ పోయింది చూసావా ఇదే మరి తీసుకోలేదు ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా అన్నాను. నేను తీసుకోలేదని రాయలేదు సార్. ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా అన్నానండి. నేను తీసుకోలేదు సార్. మరి మిగతా బాచ్పల్లి పోలీస్ స్టేషన్లో 29 ఏప్రిల్ 2025 నాడు నవీన్ కుమార్, ప్రెసిడెంట్ ఆఫ్ ప్రగతి నగర్, ఈయన కంప్లైంట్ బేసిస్ మీద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. 4/30/2025 ఎఫ్ఐఆర్ నంబర్ అండర్ సెక్షన్ 316 క్లాస్ 2, 318 క్లాస్ 4, 351 క్లాస్ 2, 3 క్లాస్ 5 బిఎన్ఎస్ అంటే చీటింగ్ అండ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ సెక్షన్స్ కింద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దీంట్లో ముగ్గురు నేరస్తులు ఉన్నారు. చామర్తి రామలచ్చారావు అండ్ ఇంకా ఇద్దరండి, ప్రసాద్ అండ్ ఇంకొకరు. దాంట్లో తను ఈ ముగ్గురు కలిసి కంప్లైంట్ దగ్గర ఒక 20 lakhs రూపీస్ తీసుకొని చీట్ చేసిరని కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసు జరిగినప్పటి నుంచి ఇతను అబ్స్కాండింగ్ ఉన్నాడు. A1 వచ్చేసి రామలచ్చారావు వచ్చేసి అబ్స్కాండింగ్లో ఉన్నాడు. తర్వాత అతను అప్పుడు యూఎస్కి వెళ్ళిపోయాడు. తర్వాత వచ్చేసి ఈయన పేరు మీద ఎల్ఓసి ఓపెన్ చేయడం జరిగింది, లుక్అవుట్ సర్క్యులర్ ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు 25 జూన్ 2026 ఇతను యూఎస్ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఇమిగ్రేషన్లో ఇతన్ని డీటైన్ చేయడం జరిగింది. ఎల్ఓసి బేసిస్ మీద ఈయన డీటైన్ చేసి మనకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అదే బేసిస్ మీద మనం ఇతన్ని మన కస్టడీలో తీసుకున్నాం. ఫర్దర్గా ఇతన్ని యాజ్ పర్ రూల్ మనం కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఇది ఒకటే సరే ఇతని పైన ఇంకేమైనా కేసులు ఉన్నాయా? ప్రజెంట్ అయితే మనకు నోటీస్లో ఇదొకటే కేసు ఉందండి. ఫర్దర్ కేసెస్ ఏమైనా ఉన్నాయా అనేది వెరిఫై చేస్తాం.